మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని యందు ప్రియమైన స్నేహితులారా, విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడు నాయన యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క పరిశుద్ధ దినం, ప్రభు దినం, దేవుని సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి, ఈరోజు విశేషంగా ప్రభు బల్లను సమీపించడానికి దేవుడు మనకిస్తున్న మరి ఒక తరుణం కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న దైవవాక్య అంశం సఫరింగ్. విశ్వాసము కొరకై మనం పడవలసిన శ్రమ. Suffering is definite and distinctive mark of Christian faith. క్రైస్తవ విశ్వాసానికి శ్రమానుభవం అనేది ఖచ్చితమైన ప్రత్యేకమైన గుర్తు. శ్రమ అనుభవము గుండగా ప్రయాణము చేయని క్రైస్తవుడు ఇంకా తన విశ్వాసాన్ని అభ్యసించట్లేదని మనం చెప్పాలి. కాబట్టి నువ్వు నిజంగా దేవునిలో ఉన్నావు, నిజముగా నీ భక్తి దైవవాక్య సంబంధమైనది అనంటే ఈ లోకములో నీకు అభ్యంతరాలు కలగకుండా ఉండవు. ప్రియమైన వారలారా, ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్య భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం నుంచి 16వ అధ్యాయం 4వ వచనం వరకు మనం చదువుకున్నాం. మరలా ఒకసారి చదివి వినిపిస్తాను, గమనించండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. సాక్ష్యమిచ్చేది ఇద్దరు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు. ఒకటి ఏంటనంటే తండ్రి నా కొరకై సాక్ష్యం ఇస్తున్నాడు, రెండవది నేను చేయు పనులు నా నిమిత్తమై సాక్ష్యం ఇస్తున్నాయి అని ఆయన చెప్పాడు. ఆయన ఆరోహణమైన తర్వాత, పరమునకు ఎక్కబడిన తరువాత ఆయన పరిశుద్ధాత్మను పంపుతారు. కాబట్టి ఇప్పుడు సాక్ష్యం ఇచ్చేది ఈ లోకంలో ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. రెండవదిగా సాక్ష్యం ఇచ్చేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని సంఘము. ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి విషయము కూడా ఇద్దరు సాక్షుల ద్వారా రూఢిపరచబడాలి. కాబట్టి నేను పరమునకు ఎక్కబడిన తరువాత ఈ లోకములో దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరు అనంటే నేను మీ మధ్యకు పంపబోవు ఆదరణకర్త నా విషయమై సాక్ష్యం ఇస్తారు. అలాగనే సంఘము నాకు సాక్ష్యముగా ఉంటుంది. సాక్ష్యము అనే మాట మార్టూరియా అనే మాట. అంటే సంఘ సాక్ష్యం ఎలాగుంటుంది అని అంటే విట్నెసింగ్ విత్ డెత్. ఎవరు మార్టియర్ అనే మాట మనం వింటాం కదా, హతసాక్షి అంటే అర్థం ఏంటంటే తన జీవితంతో మాత్రమే కాదు కానీ తన మరణంతో కూడా సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడేవాడు అని దాని యొక్క అర్థం. కాబట్టి ఈ లోకంలో 16వ అధ్యాయం 1వ వచనం, మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటిని వీటిని మీతో చెప్పలేదు. ప్రభు ఏమంటున్నాడంటే మీరు నాకు సాక్షులుగా ఉన్నప్పుడు లోకం మీకు రెడ్ కార్పెట్ వేస్తుంది అనుకోకండి, లోకం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది అనుకోకండి. మీకు అభ్యంతరాలు కలుగుతాయి. ఆ రోజున మీరు నా విషయమై ఇబ్బంది పడకూడదని, అభ్యంతర పడకూడదని, అయ్యో ఇన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి అంటే అనుకోకూడదని ముందుగానే ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను అని ప్రభువు ఈ మాటలు ముందుగానే వారికి తెలియచేశాడు. అందుకనే సఫరింగ్ ఈజ్ ద డిఫైనింగ్ అండ్ డిస్టింక్టివ్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్.
అంటే శ్రమ ఎలాగంటే బంగారమా కాదా అని పరీక్ష చేయడానికి గీటురాయి ఎలాగైతే ప్రాముఖ్యమో, బంగారమేనండి అంటే ఎట్లాగైతే గీటురాయితో గీత పెట్టి ఇది బంగారమే అని ఎలాగ చెప్తామో, క్రైస్తవ్యానికి కూడా గుర్తు ఏంటి అని అంటే శ్రమలు అనే గీటురాయి ద్వారా మన యొక్క బంగారము కంటే అమూల్యమైన మన విశ్వాసము పరీక్ష చేయబడుతుంది అనే సత్యాన్ని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ క్రైస్తవ విశ్వాసం చాలా ప్రత్యేకమైంది, ఎందుకు ఈ క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వారికి శ్రమలు సంభవిస్తున్నాయి అని ఆలోచన చేస్తే దానికి గల కారణం ఏంటంటే మన ప్రభువు ఈ లోక సంబంధి కాడు. జీసస్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మన ప్రభువు ఈ లోక సంబంధి కాదు, కాబట్టే ఆయన శ్రమలకు అప్పగించబడ్డాడు. ప్రియమైన వారలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు కనుక మనం చూస్తే, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. ఎందుకు లోకం ఆయన్ని ద్వేషించిందంటే ఆ తర్వాత మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఎందుకు విశ్వాసులమైన మనకు శ్రమలంటే మనము లోక సంబంధులము కాము. సంఘము అంటే లోకములో నుంచి దేవునిలోనికి పిలవబడిన, దేవుని సహవాసములోనికి పిలవబడిన విశ్వాస సమూహము. సంఘము లోకానికి వేరై ఉండాలి, కానీ శోచనీయం ఏంటంటే ఈ సంఘము దేవుని సాక్షిగా లోకంలోనికి వెళ్ళాల్సిన సంఘంలోనికి లోకం వచ్చేసింది. ప్రియమైన వారలారా, అందుకనే ఇప్పుడు విశ్వాసులు ఎవరో అవిశ్వాసులు ఎవరో మనకి తెలియట్లేదు, ఏది లోకము ఏది సంఘము మనకి తెలియట్లేదు. ప్రియమైన వారలారా, కానీ ఆయన తన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు గోధుమలు గురుగుల నుండి వేరు చేయబడతాయి, గొర్రెలు మేకల నుండి వేరు చేయబడతాయి, ధాన్యము నుండి పొట్టు వేరు చేయబడుతుంది. అంతవరకు సంఘము ఓపిక పట్టాలని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల, మీరు మీ పాపములో విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ఎందుకు క్రైస్తవ సంఘానికి, విశ్వాసులకు ఈ లోకంలో శ్రమలంటే మన ప్రభువు లోక సంబంధి కాడు, కాబట్టి లోకము ఆయనను ద్వేషించింది. మనము ప్రభువు సంబంధం అయితే అదే కారణాన్ని బట్టి ఈ లోకము మనలను కూడా ద్వేషిస్తుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ప్రియమైన వారలారా, రెండవదిగా ఆలోచన చేస్తే దేవుడు మన విశ్వాసం కొరకు ఇచ్చిన దేవుని వాక్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభువుని ఎంతగా హింసించారో అంతగా ద్వేషించబడిన గ్రంథము ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే. దీన్ని కాలుస్తారు, కాళ్ళ కింద వేసి తొక్కుతారు, చింపిన వారు ఉన్నారు, కానీ అదే గ్రంథము చేత పట్టబడిన వారు ఉన్నారు. ప్రియమైన వారలారా, ఇది కవితావేశముతో వ్రాసిన గ్రంథము కాదు, మనుష్య ఇచ్చను బట్టి పుట్టిన గ్రంథము కాదు, దైవావేశము వలన కలిగిన వాక్యం. ఇది కేవలము అక్షరము కాదు, దీనిలో ఆత్మ ఆవేశము ఉంది. ఇది కేవలం అక్షరంగా చూస్తే అక్షరము నిన్ను చంపుతుందేమో కానీ దీనిలో ఉన్న ఆత్మ జీవము నిన్ను జీవింపచేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ఈ లోకం ఈ గ్రంథాన్ని సహించలేదు, ఈ లోకము ఈ గ్రంథాన్ని సహించలేదు. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం
20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిరి. ఎక్కడైనా క్రైస్తవ్యానికి శ్రమలు మొదలవుతున్నాయి అనడానికి సూచన ఏంటంటే, ముందుగా ఆ ప్రాంతంలో వాక్యము ద్వేషించబడుతుంది, ఆ ప్రాంతంలో బైబిల్ గ్రంథము తిరస్కరింపబడుతుంది. ప్రియమైన వారలారా, అది జరిగింది అనంటే దానికి అర్థం ఏంటంటే ఆ తర్వాత అక్కడ శ్రమలు సిద్ధముగా ఉన్నాయని అర్థం. అందుకనే వాక్యమై ఉన్న క్రీస్తును ముందు తిరస్కరించారు. ఎందుకంటే మీరు నన్నెందుకు ద్వేషిస్తున్నారు? దేవుని వాక్యానికి మీలో తావులేదు. మీరు నా తండ్రి సంబంధులు అయితే మీరు వాక్యమును అంగీకరిస్తారు. మీరు తండ్రి సంబంధులు కారు కాబట్టి మీరు వాక్యమును అంగీకరించట్లేదు. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ లోకము నిన్ను ద్వేషిస్తుందంటే, నీ ప్రభువు ఈ లోక సంబంధి కాదు. ఆయన లోకము, ఆయన వాక్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి ఈ లోకము నిన్ను ద్వేషిస్తుంది. ఈ లోకము నిన్ను ద్వేషిస్తుంది. తిమోతికి వ్రాసిన పత్రిక, 2వ పత్రిక, తిమోతికి పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. దైవజనులు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఉపదేశం ఎవరికి ఇష్టం అవుతుందండి? ఖండించడం ఎవరికి ఇష్టం అవుతుంది? తప్పుదిద్దడం ఎవరికి ఇష్టమవుతుంది? ఇష్టమవదు. నీతి యందు శిక్ష చేయుట ఎవరికి ఇష్టమవుతుంది? ఈ లోకానికి ఇష్టం కాదు. అందుకని జనులు హితబోధను సహింపక, 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చుచున్నది. లోకానికి ఇష్టమైంది ఏంటంటే దైవికమైన దైవావేశము వలన కలిగిన వాక్యము కాదు, కానీ తమ ఊహను బట్టి తమ కొరకు తాము కల్పించుకున్న కల్పనా కథల వైపు తిరగడం ఈ లోకానికి చాలా ఇష్టం. కాబట్టి ఈ లోకము దేవుని వాక్యాన్ని ద్వేషిస్తుంది. ప్రియమైన వారలారా, అందుకు క్రైస్తవ సంఘానికి శ్రమ కలుగుతుంది. ఎందుకంటే ఆ వాక్యాన్ని ప్రకటించే సంఘం, ఆ బోధను ప్రకటించే సంఘం, హితబోధ చేసే సంఘము. కాబట్టి విశ్వాసికి ఈ లోకములో అభ్యంతరాలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. 3వది, ఆయన ఆత్మ ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని ఆత్మ ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని ఆత్మ కార్యం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆ సంఘానికి శ్రమ ఉంటుంది. ప్రియమైన వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు.
ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. నీ ప్రభువు ఈ లోక సంబంధమైన వాడు కాదు. ఆయన వాక్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన నీకు అనుగ్రహించు ఆత్మ లౌకికమైన ఆత్మ కాదు. అది దేవుని ఆత్మ. ఆత్మ సంగతులు ఆత్మ గలవానికే అవగతమవుతాయి కానీ ప్రకృతి సంబంధులకు ఈ సంగతులు అర్థం కావు. అందుకనే ఈ లోకము ఆత్మపూర్ణులైన విశ్వాసులను ద్వేషిస్తుంది. ప్రియమైన వర్లరా, చాలాసార్లు ఏమంటారంటే క్రైస్తవ్యాన్ని పరమతం ఇది మన దేశానికి సంబంధించింది కాదు, ఇది ఫారిన్ అని అంటారు. చెప్పొస్తే ఇంగ్లాండ్ దేశానికంటే ముందు మన దేశానికే క్రైస్తవ బోధ వచ్చింది. అమెరికా దేశానికంటే ముందు మన దేశానికే క్రైస్తవ బోధ వచ్చింది. ఆ కొలమానంతో చూస్తే క్రైస్తవ్యం పరమతమేమీ కాదు. కానీ మరి ఒక రీతిగా చూస్తే ఇదేదో ఒక దేశానికే ఇది పరమతం కాదు కానీ లోకానికే ఇది పరసంబంధమైన మతం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ ఫారిన్ టు ఎనీ నేషన్, బట్ ఇన్ ఫ్యాక్ట్ ద రా ఫ్యాక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ఇట్ ఈస్ ఫారిన్ టు ద వరల్డ్. ఇది లోక సంబంధమైన విశ్వాసము కాదు. ప్రియమైన వాళ్ళరా, ఇది లోక సంబంధమైన విశ్వాసము కాదు. ఏదైనా ఫారిన్ మెటీరియల్ మన బాడీలోకి వెళ్ళిందనుకోండి, వెంటనే బాడీ దాన్ని ఫైట్ చేస్తుంది. అలాగే పరసంబంధమైన దాని నిమిత్తమై ఈ లోకం ఎప్పుడూ కూడా ప్రతిఘటిస్తూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అందుకు విశ్వాసికి శ్రమలు ఈ లోకంలో. ఎందుకంటే నీ ప్రభువు ఈ లోక సంబంధి కాదు, ఆయన వాక్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆయన ఆత్మ ఈ లోక సంబంధమైనది కాదు, ఆయన మార్గము ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి ఈ లోకములో ప్రభువు సంబంధులకు తప్పక శ్రమలు ఉంటాయి. ప్రభు సంబంధులకు తప్పగా శ్రమలు ఉంటాయి. అది 1945 సంవత్సరం రొమేనియా దేశం. అప్పటికే రష్యా అంతా కూడా కమ్యూనిజంతో నిండిపోయి ఉంది. రొమేనియా దేశం జోసెఫ్ స్టాలిన్ రష్యాని కమ్యూనిజం చేత ప్రభావితం చేస్తున్న జోసెఫ్ స్టాలిన్ రొమేనియాను కూడా ప్రభావితం చేశాడు. ఆ పార్లమెంట్ అంతటిని పిలిచాడు. అందరూ కూడా ఆయనకి లోబడిపోయారు. ఆ దేశంలో ఉన్న మత పెద్దలందరినీ పిలిచాడు, బిషప్ని పిలిచాడు, పాస్టర్స్ అందరినీ పిలిచారు. 4000 మంది 1945 సంవత్సరంలో వారు హాజరయ్యారు. స్టాలిన్ ఆ దేశానికి ప్రెసిడెంట్గా ప్రకటింపబడుతూ ఉన్నాడు. ఆ మాటలు నేను చదువుతున్నాను. ఆల్ బిషప్స్ అండ్ పాస్టర్స్, all this clergy out of fear were filling the air with flattery and lies, saying Christianity and communism are one and the same. అందరూ భయపడిపోయారు. ఇంకా బిషప్లు, పాస్టర్ గారులు అందరూ కూడా ఆ ఉన్న 4000 మందిలో వారు కూడా ఉన్నారట. ఇంకా స్టాలిన్ని అందరూ పొగట్టుతో మొదలు పెడుతున్నారు. ఇంకా కమ్యూనిజం ఏముందండి, క్రిస్టియానిటీ కమ్యూనిజం ఒకటే అని అన్నారట. అని అంటే అప్పుడు ఒక ఆవిడ, సబీనా వోమ్బ్రాండ్ అనే ఆవిడ తన భర్తతో అంటుందంట, ఆయన కూడా పాస్టర్ గారే, నువ్వు మాట్లాడు, క్రిస్టియానిటీ కమ్యూనిజం ఒకటి కాదని నువ్వు మాట్లాడు అని అంటుందంట. ఆయన అన్నాడట,
నీ భర్త నోరిప్పితే నువ్వు భర్తను కోల్పోతావు అని అంటే, ఆవిడందంట మీరు లేకపోతే ప్రభువే నాకు భర్తగా ఉంటాడు అని అన్నదంట ఆవిడ. సరేనా, సిద్ధమేనా నువ్వు అంటే, నేను సిద్ధమే అని చెప్పిందంట. జీసస్ విల్ బి మై హస్బెండ్. రిచర్డ్ బ్రాండ్ ఎంకరేజ్డ్ హిస్ చర్చ్ మెంబర్స్ ఇన్ 90. వెంటనే ఆయన లేచి అన్నాడట, క్రిస్టియానిటీ కమ్యూనిజం ఒకటి కాదు అని చెప్పాడట. అని చెప్పిన వెంటనే అక్కడున్న గార్డ్స్ అందరూ ముట్టడించారు. ఆయన కొంతసేపు జైల్లో పెట్టారు, బాగా చితకబాదారు. మరలా ఇటువంటి మాటలు ఎక్కడ మాట్లాడొద్దని చెప్పారు. ఆయన బయటకు వచ్చేసాడు. 1947 సంవత్సరం వరకు కూడా, 45 నుంచి 47 సంవత్సరం వరకు కూడా 2 సంవత్సరాలు సంఘాన్ని సిద్ధపరుస్తూనే ఉన్నాడట. శ్రమలు వస్తున్నాయి, మనము లోకానికి వేరుగా జీవించాలని చెప్పి తన విశ్వాసులతో లేఖనాలు పంచండి. అంతమంది క్రిస్టియానిటీ కమ్యూనిజం ఒకటే అని అన్నారంటే విశ్వాసులకి లేఖనాలు తెలియట్లేదు. క్రైస్తవ్యం ఈ లోకంలో ఏ ఇజముతోనూ ఏ ఐడియాలజీతోనూ ఒకటని చెప్పడానికి వీలు లేదు అని చెప్పి లేఖనాలు పంచండి అని చెప్తూ ఆయన ఏమన్నాడంటే, రాత్రిపూట రొమానియా అంటే అంతా మంచు ఉంటుంది. అంతా ఎవరన్నా నడిస్తే అక్కడ వెంటనే వాళ్ళ పాదాల గుర్తులు ఆ మంచులో కనిపిస్తాయి. వెంటనే ఈయన ఏమనేవాడంటే, రాత్రుల్లో ఆయన సంఘస్థులతో చెప్పేవాడట, మీరు బైబిల్ పట్టుకొని పంచటానికి వెళ్తున్నప్పుడు వెనక్కి నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పేవాడట. ముందుకి కాదు, వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి మీరు పంచండి అని చెప్పేవాడట. ఎందుకంటే ఉదయాన్నే గార్డ్స్ చూసేవారట, వీళ్ళు వెనక్కి నడుచుకుంటూ వెళ్ళారు కదా, వాళ్ళేమో ఈ అడుగులు గుర్తులు ఎట్టున్నాయో వాటి ముందుకి నడుచుకుంటూ వెళ్ళేవారు. కాబట్టి వీళ్ళెవరికి దొరికేవారు కాదు. దేవుని వాక్యాన్ని పట్టుకుని వారు రాత్రంతా అలాగ పంచుతూ ఉండేవారట. 2 సంవత్సరాలు ఇలాగా పంచారు. ప్రియమైన వారులారా, నిజంగా క్రైస్తవ్యం అంటే అదే. క్రైస్తవ్యాన్ని మొదటి రోజుల్లో ఎలా గుర్తుపెట్టేవారు అని అంటే, ప్రవాహానికి ఎదురు ఇస్తున్న చేపల్లాగా పెట్టేవారట. చోజన్ అని ఒక మంచి సిరీస్ వస్తుంది ఇప్పుడు, చూడలేని వారు యూత్ ఖచ్చితంగా చూడాలి. నెట్ఫ్లిక్స్లో వస్తుంది, ఓటీటీలో చోజన్ అనే మంచి సిరీస్ వస్తుంది. దాని యొక్క టైటిల్స్ పడుతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, చేపలన్నీ ఒకవైపుకి వెళ్తుంటే ఒక్క చేప మాత్రం ప్రవాహానికి ఎదురుగా వెళ్తే మరలా కొంతసేపటికి ఇంకొక చేప, మరలా కొంతసేపటికి ఇంకొక చేప ప్రవాహానికి ఎదురుగా వెళ్తున్నట్టు. నిజంగా ప్రవాహానికి ఎదురు వెళ్ళేవాడే విశ్వాసి. ఈ లోక ప్రవాహంతో కొట్టుకుని పోయేవాడు విశ్వాసి కాదు. వారు కూడా ఆ రాత్రిపూట అందరిలాగా అడుగులు ముందుకు వేసుకుని వెళ్ళి దేవుని వాక్యాన్ని పంచలేదు, కానీ అడుగులు వెనక్కేసుకుంటూ వెళ్ళి దేవుని వాక్యాన్ని పంచారంట. ప్రియమైన వారులారా, ఆ తర్వాత 1948 సంవత్సరంలో ఆయన బంధించారు. 14 సంవత్సరాలు ఆయన చెరసాలలోనే ఉండిపోయాడు. రిచర్డ్ బ్రాండ్, ఆయన జీవిత చరిత్ర సచ్ అన్ ఇన్స్పిరేషన్. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, క్రైస్తవ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే దాని ప్రభువు ఈ లోక సంబంధమైన వాడు కాదు, దాని లేఖనాలు ఈ లోక సంబంధమైనవి కావు. మనం పొందుకున్న ఆత్మ ఈ లోక సంబంధమైన ఆత్మ కాదు. ప్రియమైన వారులారా, కాబట్టి దేవుడు ఆయన ఏర్పాటు చేసిన నూతన మార్గము అది ఈ లోక సంబంధమైన మార్గము కాదు. అందుకనే ప్రభు ఆరోహణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు ఆరోహణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన ఈ లోక సంబంధి కాడు. ఆయన ఈ లోక సంబంధి కాదు. మీరు ఈ లోక సంబంధులు. నేను పైనుండి వాడను, నేను పైనుంచి వచ్చాను, మరలా నేను ఎక్కడికి వెళుతున్నానో మీకు తెలియదు. మీరు అక్కడికి రాలేరు, కానీ ఒక దినాన్న ఆయన వస్తాడు. ఆరోహణమై వెళ్తున్నప్పుడు దేవదూతలు చెప్పిన మాటలు, గలిలయ మనుష్యులారా, ఏ రీతిగా ప్రభువు ఆరోహణం అవడం మీరు చూశారో ఒక దినాన్న అదే రీతిగా ఆర్భాటముతో ఆయన మరల తిరిగి మీ మధ్యకు వస్తాడు. అప్పటి వరకు సంఘము ఆయనకు సాక్ష్యమిస్తూ ఉండాలి. ప్రియులారా, ఆయనకు సాక్ష్యమిస్తూ ఉండాలి. ఎలాగా అంటే, జీవముతోనూ సాక్ష్యం ఇవ్వాలి, మరణము ద్వారా కూడా సాక్ష్యము ఇవ్వాలి. మేలులోనూ సాక్ష్యం ఇవ్వాలి, కీడులోనూ సాక్ష్యం ఇవ్వాలి. ఆశీర్వాదములోనూ సాక్ష్యం ఇవ్వాలి, మన శ్రమలోనూ
సాక్ష్యం ఇవ్వాలి. చర్చ్ హ్యాస్ టు విట్నెస్ బోత్ ఇన్ ఇట్స్ బ్లెస్సింగ్ అండ్ ఇన్ ఇట్స్ బ్రోకెన్నెస్. మన ఆశీర్వాదంలోనూ దేవునికి సాక్షులుగా ఉండాలి, మన శ్రమలోనూ మనము దేవునికి సాక్షులంగా ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం, మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేదురు. ప్రభు చెప్పినట్టే జరిగింది ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 22 వచనాలు మీరు చదివితే ఏ రీతిగా క్రైస్తవులైతున్న యూదులను సమాజ మందిరాల్లో నుంచి వెలివేశారో, ఏ రీతిగా యెరూషలేములో శ్రమ ప్రబలిందో మనం అర్థం చేసుకోగలుగుతాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ప్రియమైన వారలారా, ఏ రీతిగా స్టెఫను మొదట హతసాక్షిగా మిగిలాడో అక్కడ మనం చూడగలుగుతున్నాం. సమయభావం వలన వాటన్నిటిని చదవట్లేదు, రెఫరెన్స్ నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి దయతో చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 22 వచనాలు, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మీరు దృష్టించాలని మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సవులైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇదంతా ఎందుకు చేస్తున్నానని మారు మనసు పొందిన తర్వాత అంటాడు, ఆసక్తి విషయంలో నేను సంఘమును హింసించిన వాడను. అంటే దాని అర్థం ఏంటంటే, సౌలు పౌలుగా మారక ముందు ఈ క్రైస్తవ సంఘము యూదా సమాజం ఎలా చూసిందంటే అది ఒక కల్ట్ కింద చూసింది. అంటే ఇది ఒక విమతముగా చూసింది క్రైస్తవ్యాన్ని. అందుకనే నిష్ట కలిగిన పరిసయ్యులు ప్రభువుని ఎలాగైతే హింసించారో, మొదట క్రైస్తవ సంఘానికి యూదుల నుంచే శ్రమలు మొదలైనవి. ప్రియమైన వారలారా, శ్రమలు ముందు నీ విశ్వాసాన్ని బట్టి బయట నుంచి కాదు, నీ కుటుంబంలో నుంచే మొదలవుతాయి, నీ సొంత వారి నుండే మొదలవుతాయి. ప్రియమైన వారలారా, కాబట్టి ఆ రీతిగా సంఘానికి గొప్ప హింస, గొప్ప ఉపద్రవం. అందుకనే పౌలు అంటాడు, ఆసక్తిని బట్టి చూస్తే నేను సంఘమును హింసించాను. ముందుగానే ప్రభు అన్నారు, మిమ్మల్ని హింసించువాడు దేవునికి సేవ చేయుచున్నాను అనుకునే దినాలు వస్తున్నాయి. వెంటనే ఈ మాటలు గుర్తొచ్చుంటాయి సంఘానికి. అందుకనే సంఘం చాలా ధైర్యంగా ఉంది. అందుకే ప్రభు అన్నారు, ఇవన్నీ నేను ముందే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇవి సంభవించినప్పుడు నా విషయమై మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ సంగతులను నేను మీకు తెలియచేస్తున్నాను అని చెప్పాడు. ప్రియమైన వారలారా, ఆ తర్వాత ప్రభు పౌలును పట్టుకున్నాడు. పట్టుకోవడం మాత్రమే కాదు, సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నిన్నెప్పుడు హింసించాను ప్రభువా? నా సంఘాన్ని నువ్వు హింసిస్తున్నావు. ఆ తర్వాత మారు మనసు తర్వాత అంటాడు కదా, నీవు నా కొరకు ఎన్ని శ్రమలు పొందాలో నేను నీకు తెలియచేస్తానని అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఎన్నెన్ని శ్రమలు! హింసిస్తున్నవాడు హింస పడడానికి సిద్ధమవుతున్నాడు. దానికి గల కారణం ఏంటంటే మారు మనస్సు అనుభవం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం గమనించాలి. ఇలాగా తాను శ్రమ పట్టమే కాదు, ఆ తరువాత వాక్యం ద్వారా ప్రభువును అంగీకరించిన శిష్యులను పౌలు బలపరుస్తున్నాడంట. 14వ అధ్యాయం 22వ వచనం, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఆ మాట నాకు చాలా ఇష్టం. దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవడం అందరికీ ఇష్టమే, కానీ సఫరింగ్ ఈజ్ ద గేట్ వే టు గాడ్స్ కింగ్డమ్.
దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అంటే ఈ లోకములో హింసను అనుభవించకుండా మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేం ప్రియమైన వారలారా. బోత్ ఎగ్జిస్టెన్షియల్ అండ్ ఆల్సో ఆఫ్ విట్నెసింగ్. చాలాసార్లు చాలామంది అంటారు, ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు ఎక్కువైపోతాయండి. నిజమే, జీవితంలో శ్రమలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే శ్రమల ద్వారానే దేవుడు నిన్ను ఆయనలోనికి నడిపించుకుంటున్నాడు, నిన్ను మలుచుకుంటున్నాడు. శిక్షను మేత పెట్టి నేను నిన్ను లయపరుచుకుంటాను, క్లేశాన్న పానములను నేను నీకు తినిపిస్తాను అంటున్నాడు. నీ కన్నీరు నేను నీకు ఆహారంగా పెడతాను అంటున్నాడు. ఎందుకంటే మనిషి హృదయం దేవుని వైపు తిరగాలి అని అంటే శ్రమ అనుభవం లేకుండా మనిషి హృదయము దేవుని వైపు తిరగదు ప్రియమైన వారలారా. అయితే భయపడకండి, మీ శ్రమలో నేను మీకు తోడై ఉంటాను. నీ జీవితంలో శ్రమ సాక్ష్యం కొరకు కూడా శ్రమ, సాక్ష్యం కొరకు కూడా శ్రమ. అయితే దేవుని వాక్యం చెప్పేది ఏంటి అని అంటే అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం, ప్రేమ నివాసులము. దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని జ్వాలలలో ఆగని జయములతో, మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. 682. అందరూ ఇది ఎవరి పాటలా పాడకండి, మన పాట ఇది. దిస్ ఈజ్ అవర్ సాంగ్, దిస్ ఈజ్ ద సాంగ్ ఆఫ్ ద చర్చ్, ద సాంగ్ ఆఫ్ ద పెర్సిక్యూటెడ్. ప్రభు కొరకు సాక్షులుగా ఉండేవారు పాడుకునే పాట ప్రియమైన వర్లరా. యేసు ప్రభు కేవలం ఆయన మాత్రమే సిలువ పొందడానికి రాలేదు. అందుకనే ఒక వేదాంత అంటాడు, ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ డిడ్ నాట్ స్టాప్ విత్ హిమ్, ఇట్ కేమ్ అపాన్ అస్. యేసుక్రీస్తు యొక్క సిలువ ఆయన దగ్గరే ఆగిపోలేదు ప్రియమైన వర్లారా. యేసు నా పాపాల కొరకు చనిపోయాడు, హల్లెలూయా అనడం చాలా సులువు. కానీ ఆ సిలువను ఆయన నాకు అప్పగించాడు. నన్ను వెంబడించగోరువాడు తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవల. సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే, విజేత ప్రేమికులం, విధేయ బోధకులం, నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము. నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము. పాడదామా? దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం,
యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా నవయుగ సైనికులం, పరలోక పౌరులము. అనేక శ్రమలు పొందిన తరువాత మాత్రమే మనము పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తాం. దెర్ ఈజ్ నో గ్లోరీ వితౌట్ క్రాస్. శ్రమ లేకుండా మహిమ లేదు. సిలువ అనుభవం లేకుండా పునరుత్థాన బలం ఏంటో నువ్వు తెలుసుకునే అవకాశమే లేదు. అందుకనే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ఆయన యొక్క పునరుత్థాన బలము ఎటువంటిదో ఎరుగు నిమిత్తము నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. నా శరీరమందు క్రీస్తు యొక్క శ్రమల గుర్తులు ఉన్నాయి అని చాలా ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వర్లరా, చాలా ధైర్యంగా చెప్తున్నాడు. ఇది కడవరి కాలం. పేతురు ఏమంటున్నాడు? ఇది కడవరి కాలం, ఆయన రాకడ కాలం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై, అంటే వాక్యముతో వెలిగింపబడిన నేత్రములు గలవారై, రూపాంతరము అనుభవము కలిగిన వారు, మనస్సులో రూపాంతరము చెందినవారుగా, లోక మర్యాదను అనుసరింపని వారుగా మీరు జీవించండి. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. సనుగు కొనకుండగా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయండి. నిజంగా క్రీస్తు కొరకు శ్రమ పడుతున్న వారు ఆదిమ సంఘంలోనే లేరు. ఈ రోజున నాకు 2000వ సంవత్సరంలో స్టాటిస్టిక్స్ ప్రకారం నేను ఈ మధ్య ఒక బుక్ చదువుతుంటే గమనించాను. మొత్తం ప్రపంచంలో ఆనాటికి ప్రభు కొరకు హింసలు పొందుతున్న వారి లెక్క 1,65,000 మందట 2000 సంవత్సరంలో. ఇప్పటికి ఇంకెక్కువ పెరుగుండొచ్చు. అంటే శ్రమలంటే మనకు రోజువారు వచ్చే ఉద్యోగం లేక, లేదా పిల్లల మాట వెనక, లేకపోతే హాస్పిటల్లో ఉండే ఆశ్రమాలు కాదు. నేను చెప్తాను, నాట్ ఎగ్జిస్టెన్షియల్ సఫరింగ్ బట్ సఫరింగ్ ఫర్ విట్నెస్. ప్రభువుకి సాక్షులుగా ఉన్న వారి యొక్క శ్రమల గురించిన ఒక ఎస్టిమేషన్ ఏంటంటే 2000వ సంవత్సరంలో 1,65,000 మంది పెర్సిక్యూటెడ్ ఫర్ క్రైస్ట్. అంటే ఏవైతే లెక్కకు వచ్చినాయో, లెక్కలేనివి చాలా ఉన్నాయి. ఈవేళకి ఇంకా ఆ లెక్కలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే అటువంటి సమయంలో ఇంకా మనకి కంప్లైంట్ చేయడానికి ఏమైనా ఉందండి? ఎంతోమంది ప్రభు కొరకు సాక్షులుగా చనిపోతున్నారు. నువ్వు కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు, సనుగు కొనుగొనడానికి ఏమీ లేదు. ప్రియమైన వారులారా, దెర్ షుడ్ బి నో క్రిస్టియన్ హూ కంప్లైంట్స్. ఇంకా నువ్వు ప్రభు కొరకు రక్తము కారునంతగా శ్రమ పడలేదు అని అంటే ఇంకా నువ్వు ఏ విషయంలో నువ్వు ఇంకా కంప్లైంట్ చేస్తావు ఆయన గురించి? ఆయన కృప చాలును. ఏ పరిస్థితి అయినా ఆయనకి వందనాలు తండ్రి. ఇంకా నేను నీ కొరకు శ్రమ పడాల్సినంతగా శ్రమ పడట్లేదు, ఇంకా శ్రమ పడాల్సినంతగా నేను ఇంకా శ్రమ పడట్లేదు. ఇంకొక మాట, చక్కని మాట అక్కడ ఉంది. 11వ వచనం, ఒకడు బోధించినడల దేవోక్తులను బోధించినట్టుగా బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసినట్ల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది సంఘం ఎలాగుండాలో, ప్రభు రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలంటే, దైవజనుడు ఏ కన్విక్షన్తో బోధించాలంటే, నేను చెప్పే మాట అది నా మాట కాదు, దేవుని యొక్క మాట. జాగ్రత్తగా బోధించాలి. ఇష్టం వచ్చినట్టుగా, అది నోటుకొచ్చినట్టుగా కాదు, సిద్ధపడకుండా కాదు. ప్రియమైన వారులారా, దేవుని ఆత్మావేశముతో ఎప్పుడైతే బోధ జరుగుతుందో ఆ సంఘములో ఉజ్జీవము ఉంటుంది. బోధించువాడు దేవోక్తిని బోధిస్తున్నట్టుగా బోధించండి. ఆ సమయం ఇంకా దగ్గరకు వస్తున్న కొద్దీ మీరు ఇంకా తీవ్రత కలిగి దేవుని వాక్యాన్ని మీరు బోధించండి. ఉపచారం చేసేవాడు ఎలాగ చేయాలట అంటే, సంఘములో పరిచర్య చేస్తున్నవాడు ఎలా చేయాలట? దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది మన సామర్థ్యం కాదు, నీ జ్ఞానం కాదు, దేవుడి జ్ఞానముతో, నీ మనసు కాదు, దేవుని మనసుతో, నీ ప్రేమ కాదు, దేవుని యొక్క ప్రేమతో పరిచర్య చేసేవారు పరిచర్య చేయండి. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగయుగములు మహిమయు
ప్రభావమును ఆయనకు ఉండునుగాక. ఇంకొక రీతిగా యోహాను చాలా చక్కగా చెబుతాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ. ఇది కడవరి, ఆ ఎక్స్ప్రెషన్ నాకు చాలా ఇష్టం. చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ. దినములు సంకుచితంగా ఉన్నాయి, అన్నిటికీ సమాప్తము దగ్గరగా ఉంది. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, సంఘాల మీద పడుతున్నారు, విశ్వాసుల గృహాల మీద పడుతున్నారు. ప్రియమైన వర్లారా, అయితే మనం చేయాల్సింది ఏంటి? 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఇట్ ఈస్ మై ప్రేయర్. దేవుడు మనల్ని ఆయన అభిషేకంతో నింపాలి, పరిశుద్ధాత్మతో నింపాలి. ఈ లోకంలో దేవునికి విరోధులు పెరుగుతున్న కొద్దీ దేవుడు మరి ఎక్కువగా ఆయన బిడ్డలను ఆయన ఆత్మతో నింపాలి. మీరు సత్యము ఎరగని వారైనందున నేను వ్రాలేదు, కానీ మీరు దానిని ఎరిగినందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందును మీకు వ్రాయుచున్నాను అని అంటున్నాడు. ప్రియమైన వర్లారా, 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీలో నిలుచుచున్నారు. ఆమెన్, హల్లెలూయా. యేసే ఉన్నారా మనలో? డూ యూ బిలీవ్ గాడ్ ఈజ్ ఇన్ యూ? ప్రభు నాలో ఉన్నాడు, ఆయన వాక్యము నాలో ఉంది, దేవుడు నన్ను ఆయన ఆత్మతో అభిషేకించాడు అని నమ్మిన ప్రతి బిడ్డ వారి యొక్క జీవముతోనూ వారి యొక్క మరణముతోనూ ప్రభువుకి సాక్షులై ఉంటారు. ప్రియులారా, ముగిస్తున్నాను. ముగింపులో ఒక చక్కని కవిత మీకు చదివి వినిపిస్తాను. గ్రాంట్ సి టల్లర్ అనే ఆయన అద్భుతమైన కవిత వ్రాసాడు. ఆయన శ్రమల్లో ఈ కవితను రాశాడు. జాగ్రత్తగా వినండి. మై లైఫ్ ఈజ్ బట్ ఎ వీవింగ్ బిట్వీన్ మై లార్డ్ అండ్ మీ. నా జీవితం ఎలాగుందంటే దేవునికి నాకు మధ్యన ఒక అల్లికలాగా ఉంది. ఐ కెనాట్ చూస్ ద కలర్స్. ఆ అల్లికలో రంగులు నేను ఏర్పాటు చేసుకోలేను. హీ వర్కెత్ స్టడీలీ. ఆయనే ఈ అల్లికంతా కూడా చేస్తున్నాడు. ఆఫెన్ టైమ్స్ హీ వీవెత్ సారో. కొన్నిసార్లు ఈ అల్లికలో ఆయన ఏం అల్లుతున్నాడంటే దుఃఖాన్ని అల్లుతూ ఉన్నాడు. అండ్ ఐ ఇన్ ఫూలిష్ ప్రైడ్. అయితే నేను గర్వంలో ఏమనుకుంటున్నానంటే ఫర్గెట్ హీ సీస్ ద అప్పర్ అండ్ ఐ సీ ద అండర్ సైడ్. నా ప్రైడ్లో నేనేం చూస్తున్నానంటే ఈ అల్లికలో నేను క్రింద భాగాన్ని చూస్తున్నాను కానీ ఆయన పై భాగాన్ని చూస్తున్నాడన్న సంగతి నేను గుర్తెరగలేకపోతున్నాను. నాట్ టిల్ ద లూమ్స్ ఆర్ సైలెంట్. ఈ అల్లికంతా ఆగిపోయి నిశ్శబ్దమైనప్పుడు కానీ, అండ్ ద షటిల్ సీజ్ టు ఫ్లై. ఈ మెషిన్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత కానీ విల్ గాడ్ అన్రోల్ ద క్యాన్వస్. ఆయన అల్లిన అల్లికంతా కూడా ఆయన నాకు విప్పి చూపిస్తాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్ వై. ఏమని చెప్తాడంటే కారణం, ద డార్క్ థ్రెడ్స్ ఆర్ యాజ్ నీడ్ఫుల్ ఇన్ ద వీవర్స్ స్కిల్ఫుల్ హ్యాండ్. ఈ నల్లని తాళ్ళు అవసరం లేదనుకునే ఈ నల్లని తాళ్ళు ఎందుకున్నాయో అప్పుడు నీకు అర్థమవుతుందంట. ఎందుకంటే యాజ్ ద థ్రెడ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ ద ప్యాటర్న్ హీ హ్యాస్ ప్లాన్డ్. ఎప్పుడన్నా అల్లికి చూస్తే ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. మీ చీర చూడండి, లోపల అంతా తాళ్ళు కింద ఉంటుంది కదా, కానీ పైన మాత్రం చాలా అందంగా ఉంటుంది. పైన డిజైన్లో కనిపించే కొన్ని కలర్స్ కింద కనిపించవు, క్రింద డిజైన్లో ఉన్నాయి పైన కొన్ని కనిపించవు. కానీ కొన్నిసార్లు అనుకుంటాం ఎందుకు ఈ తాళ్ళు ఎందుకు ఈ కలర్స్ ఎందుకు అని అనుకుంటాం. కానీ పైన ఉన్న ఆ ఫినిష్ని చూస్తే కానీ ఈ క్రింద ఉన్నదంతా కూడా నీకు అసలు అవసరం లేనట్టుగా కనిపిస్తుంది. విశ్వాసులారా, సంగమా, గాడ్ ఈజ్ వీవింగ్ ద లైఫ్ బిట్వీన్ హిమ్ అండ్ అస్. గాడ్ ఈజ్ వీవింగ్ ద లైఫ్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. పరలోకానికి భూమికి మధ్య దేవుడు అల్లిక చేస్తున్నాడు. నీకు ఆయనకు మధ్య ఆయన దేవుడు అల్లిక చేస్తున్నాడు. అందులో కొన్ని దారాలు అనవసరం అనిపిస్తుంది, ఈ దుఃఖము శ్రమ వద్దనిపిస్తుంది. కానీ పైన బంగారము వెండి ఉన్న సంగతి నువ్వు గ్రహించాలంటే ఒక దినాన్న ఆయన వచ్చి ఆ నిత్య జీవాన్ని నీకు
చూపిస్తాడు. ఆ రోజున నీవు నేను సంతోషించి ప్రభువుని స్తుతిస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక.